ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. హరే కృష్ణ. ప్రస్తుతం మనతో పాటు గోవర్ధన్ ఇకో విలేజ్ లో సేవ చేస్తున్నటువంటి ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. వీరి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే అది చాలా కష్టం అండి. సుమన్ టీవీ ఆడియన్స్కి పరిచయం అవసరం లేని పేరని చెప్పాలి. ప్రత్యేకంగా రీసెంట్గా గోవర్ధన్ ఇకో విలేజ్కి కూడా మేము వెళ్ళాము. అక్కడ సందర్శించి అసలు అక్కడ ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని మాటల్లో వర్ణించలేము, ఎంత అద్భుతంగా ఉందో. ఆ కృష్ణయ్యను చూస్తే అలా ఉండిపోవచ్చు. వెళ్ళి వచ్చిన తర్వాత మళ్ళీ చాలా అతి కష్టం మీద ప్రభుజీ ఇంటర్వ్యూ ఇప్పుడు మనకి సాధ్యమైంది. వారు మనకు కొంత సమయం ఇచ్చారు. గోవర్ధన్ ఇకో విలేజ్ గురించి వాళ్ళు చాలా విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. చాలామంది సందేహాలు కూడా ఈ వీడియో ద్వారా నివృత్తి చేయబోతున్నాం. ప్రభుజీతో మాట్లాడదాం. ప్రభుజీ నమస్కారం. హరే కృష్ణ. ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలా బాగున్నాను. నచ్చిందా మీకు గోవర్ధన్ ఇకో విలేజ్? అసలు ఆ మాట కూడా అడగక్కర్లేదండి. చాలా చాలా బాగుంది. ఇప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉన్నాయి. దగ్గర దగ్గర నెల దాటిపోయిందండి. అయినా సరే ఇంకా నిన్న మొన్న వెళ్ళొస్తే మనకి ఎలా అనిపిస్తుంది, ఆ ఫీలింగ్ ఉందన్నమాట. చాలా చాలా సుందరమైన. నిన్న ఒకవేళ రాకపోయి ఉంటే ఖచ్చితంగా మిస్ అయిపోయేదాన్ని అలాంటి ప్లేస్. మళ్ళీ మళ్ళీ రావాలని ఉంది. తప్పకుండా రండి. ఈసారి పర్సనల్గా నేను కొంత టైం కేటాయించుకుని షూట్స్ కోసం అని చెప్పో వీడియో చేద్దామని కాదు, పర్సనల్గా నేను నా ఫ్యామిలీతో మా అమ్మగారిని తీసుకుని రావాలనే కోరిక. అప్పుడు కూడా మీతో అన్నాను. మోస్ట్ వెల్కమ్. ఎలా ఉన్నారండి? బాగున్నాము, అంతా బాగా జరుగుతుంది. ఇప్పుడు ఒక 2 రోజుల కోసం వచ్చాం హైదరాబాద్కి. ఇక్కడ నుంచి మాయాపూర్ అనే ప్రదేశానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడైతే శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించిన ప్రదేశం. ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఇస్కాన్ సొసైటీ హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉందన్నమాట. అయితే అక్కడికి ఒక 10 రోజుల కోసం వెళ్తున్నాం. కాబట్టి అక్కడ శ్రీల ప్రభుపాదుల వారి యొక్క గురువు గారైన శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ప్రభుపాదుల వారి యొక్క 150వ జన్మోత్సవం, ఆవిర్భావ తిథి యొక్క సెలబ్రేషన్స్ అక్కడ జరగబోతున్నాయి అన్నమాట. దానికోసం వెళ్తున్నాం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ చాలా సంతోషం అనిపించింది మీరు ఇట్లా అందుబాటులో ఉన్నారు అని తెలియగానే. గోవర్ధన్ ఇకో విలేజ్ ఎన్ని సందేహాలు అడుగుతున్నారండి. ఎంతమంది అంటే స్వయంగా మా కళ్ళతో మేము చూసాము అన్నట్టుగా భావించారు వీడియోస్ కొన్ని. అయితే రాధా బృందావన్ విహారీ కావచ్చు, మదన్ మోహన్ టెంపుల్ కానీ, అలాగే ప్రతి ఒక్కటి అసలు ఆ కిచెన్ చూసి ఇంతమందికి సేవ చేస్తున్నారా అని చాలా మంది మేబీ మీకు కూడా కొన్ని కాల్స్ వచ్చి ఉంటాయి. నాకు చెప్పే వాళ్ళందరూ చెప్పారు, ప్రభుజీ మేము చూసి వచ్చినట్టే అనిపిస్తుంది మాకు అని. చాలా మందికి ఇన్స్పిరేషన్ గా ఉంది గోవర్ధన్ ఇకో విలేజ్ రావాలి, అక్కడ కొంత సమయం గడపాలి అని అనుకుంటూ ఉన్నారనమాట చాలా మంది. అయితే ఇక్కడ అకామిడేషన్స్ ఎలా అని చెప్పి చాలా మంది అడుగుతున్నారండి. అంటే అప్పటికి నేను కొంత క్లారిటీ ఇచ్చాను. ముందుగా మనం బుక్ చేసుకోవాలి, అట్లీస్ట్ ఒక 2-3 మంత్స్ పడుతుంది, లేకపోతే మహా అయితే ఒక 1 మంత్ ముందైనా. ఈ కన్ఫ్యూజన్ చాలా మందికి ఉంది. ఎలా బుక్ చేసుకోవాలి, ఎన్ని రోజులు ముందు, ఎవరెవరు రావచ్చు, ఎంతమంది అని పర్మిషన్ ఉంటుందా, ఇలా ఏమన్నా అని అడుగుతున్నారు. వారికి ఎవరైనా రావచ్చు గోవర్ధన్ ఇకో విలేజ్కి. ఒకటి ఏంటంటే మా దగ్గర అకామిడేషన్ ఫెసిలిటీ ఉండాలి. ఓకే, అది మీకు గోవర్ధన్ ఇకో విలేజ్ .org.in అనే వెబ్సైట్లో మాత్రమే తెలుస్తుంది. ఇంకెవ్వరు మీకు చెప్పలేరు అనమాట. మీరు గూగుల్లోకి వెళ్ళి గోవర్ధన్ ఇకో విలేజ్ .org.in అని టైప్ చేస్తే దాంట్లో రూమ్ బుకింగ్స్ అని ఉంటాయన్నమాట. అందులోకి వెళ్ళి మీరు ఏ రోజులలో రావాలనుకుంటున్నారో, ఎంతమంది రావాలనుకుంటున్నారో చూస్తే అప్పుడు మనకి స్లాట్స్ ఉంటాయన్నమాట. ఆ రోజు అవైలబిలిటీ ఉందా లేదా అని. మీరు ఇంత దూరము అక్కడికి వచ్చేసాక అకామిడేషన్ లేదనుకోండి, మీరు అంత దూరం వచ్చి మళ్ళీ వెనకాలకి వెళ్ళిపోవాల్సి వస్తుంది. కాబట్టి బుకింగ్స్ చేసుకొని వెల్ అడ్వాన్స్డ్గా ప్లాన్ చేసుకొని ఫోన్ చేసి గోవర్ధన్ ఇకో విలేజ్లో ఉండే రిసెప్షన్ ఆఫీస్లో మాట్లాడుకొని అన్ని విషయాలు కూడా సిద్ధమయ్యాక అప్పుడు రండి జీవికి. అప్పుడు బ్రహ్మాండంగా మీకు ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు గడపచ్చు, హాయిగా స్పిరిచువాలిటీని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మనకు అక్కడ అకామిడేషన్ దొరకాలి, ప్లస్ మనం ఎలాంటి టెన్షన్స్ లేకుండా కాసేపు గడపాలి అని అనుకున్న వాళ్ళకైతే ది బెస్ట్ ప్లేస్ అండి. అది మాత్రం చెప్తాను. అడుగడుగునా కృష్ణయ్య కనిపిస్తాడు అక్కడ. ఎక్కడ చూసినా ఏ మనిషిలోనైనా బాగా ఆప్యాయంగా పలకరిస్తారండి. అంటే మన దేశస్తులు కాకపోయినా వాళ్ళ నామం ధరించడం కానీ, చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్నీ. అదే అక్కడికి వచ్చినప్పుడు చేయవలసినది ఏంటి, గోవర్ధన్ ఇకో విలేజ్లో ఏం చేయొచ్చు అసలు? యాక్చువల్గా అక్కడికి వచ్చాక మీరు ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా ఏవైతే చేయకూడదో అవి ఆటోమేటిక్గా దూరం వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఫోన్కి సిగ్నల్ ఉండదు కాబట్టి కొద్దిసేపు. అంటే భయపడిపోకండి ఫోన్ రాకపోతే ఎలా మేము అని. బ్రహ్మాండంగా వైఫై సిగ్నల్స్ ఉంటాయి, మనం కనెక్టివిటీ అయితే ఉంటుంది. కానీ ఏ రకమైన చెడు ఆలోచనలని ప్రవేశించే ఒక ప్రదేశం కాదు, స్పిరిచువలీ సర్చార్జ్డ్ ప్రదేశం కదా. కాబట్టి మీరు అక్కడికి వచ్చినప్పుడు ఎంత వీలైతే అంతగా అక్కడ జరిగే ప్రతి యాక్టివిటీలో ఇన్వాల్వ్ అవ్వడానికి ప్రయత్నం చేయాలి.
ఇట్స్ నాట్ జస్ట్ ఒక రిసార్ట్ లాగా వచ్చి పడుకున్నాం అక్కడ రెస్ట్ తీసుకోవడానికి వచ్చాం. నాట్ లైక్ దట్. వీ షుడ్ లెర్న్ అబౌట్ కృష్ణ, మన ధర్మం గురించి. మనం చూసి మీరు వచ్చినప్పుడు ఎంతమంది పాశ్చాత్య దేశస్తులు వచ్చి ఎంత చక్కగా గోసేవ చేయటం నుంచి, వాళ్ళ వస్త్రధారణ నుంచి, వాళ్ళ భగవన్నామం నుంచి, వాళ్ళ క్లాసులు ఎంత శ్రద్ధగా వింటున్నది మనం చూసాం కదా. నోట్స్ పెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు చెప్పే విషయాలన్నీ రాసుకుంటూ ఎంత బాగా కీర్తన, హార్మోనియం నేర్చుకుంటూ. కాబట్టి దేర్ ఆర్ సో మెనీ యాక్టివిటీస్. ప్రతి ఒక్కరికి అటు కిడ్స్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఎంత వీలైతే అంత ఒక ఎడ్యుకేషనల్ సెంటర్గా దాన్ని మనం చూడాలి. నిజంగా చెప్పాలి అంటే ఒక ఆశ్రమం, ఒక ఆలయం, ఈ రెండిటి పర్పస్ ఏంటి అని అంటే ఇట్స్ అన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పిరిచువాలిటీ. ఇప్పుడు ఏమైపోతుంది, గుడికి వెళ్ళామా, కొబ్బరికాయ కొట్టామా, అర్చన టికెట్ తీసుకున్నామా, ఏవో ఇచ్చేసామా భగవంతుడికి, పరిగెత్తామా, కోరికలు కోరుకున్నామా, చుట్టూలు గిరగిరా తిరిగేసామా, వచ్చేసామా, అంతే. కానీ గుళ్ళో చెప్తారు, మీరు వినే ఉంటారు కదా, కూర్చోవాలి తప్పనిసరిగా అంటారు. కూర్చోవాలంటే ఉత్తి కూర్చొని ఏదో టైంపాస్ చేసి రావటం కాదు. ఎందుకు కూర్చోమంటారంటే గుడిలో ఎప్పుడు కూడా పూర్వకాలంలో భగవంతుడి గురించి చెప్తూ ఉండేవారు అనమాట. భాగవత రామాయణాదులు ప్రవచనాలు జరుగుతూ ఉండేవి. అందుకోసం అక్కడ కూర్చొని భగవంతుడి గురించి వినిరా అని చెప్తారు. కానీ మనం ఆ ఆస్పెక్ట్ ని కట్ చేసేస్తాం. అందుకే మనము రిచువల్ ఉండిపోయింది, స్పిరిట్ వెళ్ళిపోయింది. ఈ రెండు కలిసినప్పుడే అది స్పిరిచువల్ అవుతుంది. దాని లోపల ఉండే స్పిరిట్, అసలు ఎందుకు చేస్తున్నాం, ఏం చేస్తున్నాం, ఎలా చెయ్యాలి, ఏంటి అంతరార్థం, అప్పుడు స్పిరిచువల్. అందుకే గోవర్ధన్ ఈకో విలేజ్ ఇట్స్ అ స్పిరిచువల్ ప్లేస్. కాబట్టి మనం చేసే అన్ని విషయాల గురించి చెప్తూ అక్కడ, అందుకే మీరు వచ్చినప్పుడు నేను ఎలా అయితే మీకు చూపించానో, ప్రతి ఒక్కళ్ళకి కూడా గెస్ట్ కూడా అలానే టూర్ గైడ్స్ ఉంటారు. ఎందుకంటే జస్ట్ ఏదో దండం పెట్టేసుకోండి వచ్చేసేయండి కాదు, అక్కడ అది పర్పస్ కాదు. మా ఆశ్రమానికి, మా ఆశ్రమాన్ని నెలకొల్పిందే జనాలకి కృష్ణుడి ధర్మం గురించి తెలుసుకోవాలి అనే ఉద్దేశం. అది కాబట్టి ప్రతి ఒక్కటి చాలా బాగా వర్ణించి వివరించి చెప్పారండి. అలా అందరికీ వివరించి చెప్తారు అందరికి. కాబట్టి మీరు మంచిగా అకామిడేషన్స్ వెబ్సైట్ లోకి వెళ్ళండి, లేదా గూగుల్లో గోవర్ధన్ ఈకో విలేజ్ నెంబర్ తీసుకోండి, అవైలబిలిటీ చూసుకోండి, అప్పుడు బ్రహ్మాండంగా రండి. గోవర్ధన్ ఈకో విలేజ్ లో ఖచ్చితంగా ఈ ప్లేస్ ని, లేకపోతే ఈ స్థలాన్ని మీరు విజిట్ చేయాల్సిందే అనేటువంటివి ఏమైనా ఉన్నాయి? మీరు వచ్చాక మీకు అన్ని తెలిసిపోతుంది, ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అని. మీకు స్కెడ్యూల్స్ ఉంటాయి కాబట్టి చక్కగా మీరు గోవర్ధన్ ఈకో విలేజ్ లో మార్నింగ్ ఆర్తీస్, ప్రొద్దున పూట లేవటం, ఎంత చక్కగా మార్నింగ్ ఇన్వాల్వ్ అవ్వచ్చు మనం, బ్రహ్మముహూర్తంలో లేవటము, తర్వాత సత్వగుణంలో మనం టైం నేచర్ తో పాటు స్పెండ్ చేయటము, గోల్ తో స్పెండ్ చేయటము, ఈవినింగ్ పూట ఎంత బ్యూటిఫుల్ యమునా ఆర్తి, హనుమాన్ మందిర్ కీర్తన్స్, వీటన్నిటిలో ఎందుకంటే ఒక స్పిరిచువలీ సర్చార్జ్ అవ్వడానికి కోసం మన బ్యాటరీ స్టార్ట్ చేసి మళ్ళీ ఈ లోకంలోకి వచ్చినప్పుడు మనకుండే ఆ ఒడిదుడుకులు ఉంటాం కదా, ఆ క్యాట్ రేస్ లో మనం మంచిగా దృఢంగా ఉండడానికి. కొంతమంది అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఈ వీడియోస్ ఏవైతే మనం రిలీజ్ చేసామో అక్కడికి, అంటే పర్టికులర్గా గోవర్ధన్ ఈకో విలేజ్ వీడియోస్, ప్రభుజీ మాకు కూడా సేవ చేయాలని ఉంది, మేము కూడా వచ్చి ఆ కృష్ణయ్య దగ్గరే ఉండిపోతామని చాలా మంది మెసేజ్ చేశారు, చాలా మంది కాల్స్ చేసి అడుగుతున్నారు కూడా. మేము పూర్తిగా వెళ్ళిపోయి అక్కడ ఉండిపోదాం అనుకున్నాం. అసలు అలా రావచ్చా, ఆ అవకాశం? అలాంటి ఫెసిలిటీ అయితే ఇప్పుడు మన దగ్గర లేదు. వాలంటీర్ ఫెసిలిటీ కూడా ఇప్పుడు మన దగ్గర అంత పటిష్టంగా లేదనమాట. కాబట్టి సర్వీస్ కోసం అని మాత్రమే రావటము అనేది ఇప్పుడు సాధ్యమైన పరిస్థితి కాదు. గోవర్ధన్ ఈకో విలేజ్ లో వీఆర్ ఆల్రెడీ ఎగ్జాస్టెడ్ విత్ ఆల్ అవర్ ఫెసిలిటీస్. అన్ని బాగున్నాయి అక్కడ, మీరు చూసారు కదా, అన్ని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఆన్. కాబట్టి సేవ కోసమే ఎక్స్క్లూజివ్ గా రావాలి అనే సిచ్యువేషన్ అయితే ఇప్పుడు లేదు, ఎందుకంటే వీఆర్ ఆల్ డూయింగ్ ప్రాపర్లీ అక్కడ. కాబట్టి ఫ్యూచర్లో అలాంటి ఫెసిలిటీ ఏదైనా ఉంటే మనం వాళ్ళకి చెప్తాం అనమాట. ఇప్పటి వరకు అయితే జస్ట్ అకామిడేషన్స్ తీసుకొని అక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ చేసే మాత్రమే ఉంది. సేవ కోసం ఏదైనా ఎక్స్క్లూజివ్ ఆపర్చునిటీ ఉంటే అప్పుడు మనం తెలియజేస్తాం. తప్పకుండా. సో ఎవరైనా రావచ్చు, అందరికీ ఆహ్వానం పలుకుతుంది గోవర్ధన్ ఈకో విలేజ్ ఆశ్రమం. చాలా సంతోషం అండి. చాలా అంటే ఒక క్లారిటీ అయితే వచ్చింది. చాలా మంది ఎన్నో ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు. సో వాళ్ళ అందరి తరపు నుంచి కొన్ని ప్రశ్నలు మేము ఉంచాను. సంతోషం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.